మొదట ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం, ఆ తర్వాత సైలెంట్ గా తొలగింపు. లే ఆఫ్స్ కోసం ఈసారి టెక్ దిగ్గజం మెటా ఇదే వ్యూహాన్ని అమలు చేసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈసారి దాదాపు 8,000 మంది మెటా ఉద్యోగులపై వేటు పడినట్లు తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ఉద్యోగులకు ఎప్పటిలాగే తెల్లవారుజామున ఈ లే ఆఫ్స్ నోటీసులు అందాయి. మొదటిగా సింగపూర్ ఉద్యోగులకు ఈమెయిల్స్ వెళ్లాయి. ఆ తర్వాత యుఎస్, బ్రిటన్ ఉద్యోగులకు కూడా ఈ షాకింగ్ వార్త చేరింది. తాజా విడతలో జాబ్స్ కోల్పోయిన వారి సంఖ్య మొత్తం ఉద్యోగుల్లో 10% వరకు ఉంటుందని సమాచారం. మిగిలిన వారిని ఏఐ ఆధారిత విభాగాలకు బదిలీ వేశారు. తాజా లే ఆఫ్స్ కు మునుపు మెటాలో ప్రపంచవ్యాప్తంగా 78,000 మంది ఉద్యోగులు ఉండేవారు. లే ఆఫ్స్ కి సంబంధించి సంస్థ చీఫ్ పీపుల్స్ ఆఫీసర్ గేల్ ఉద్యోగులకు ఒక అంతర్గత మెమోను పంపించారు. వేల సంఖ్యలో జాబ్స్ కు ఫుల్ స్టాప్ పెట్టినట్టు చెప్పారు. మరో 7,000 మంది ఏఐ నేటివ్ విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు చెప్పారు. తక్కువ మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించే స్థాయికి సంస్థ చేరుకుందని కూడా అన్నారు. ఈసారి లే ఆఫ్స్ ప్రభావం ఇంజనీరింగ్, ప్రొడక్ట్ విభాగాలపై ఎక్కువగా పడింది. ఈ ఏడాది మరిన్ని లే ఆఫ్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏఐ కేంద్రంగా సంస్థలో మార్పులు తీసుకొస్తున్నట్లు మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ ఇటీవలే ప్రకటించారు. ఈ ఏడాది ఏఐపై తాము $145 బిలియన్ వరకు పెట్టుబడి పెట్టబోతున్నట్లు చెప్పారు. లే ఆఫ్స్ తప్పవని మెటా గత నెలలోనే ప్రకటించింది. దీంతో ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతిందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఇది చాలదన్నట్టు ఏఐ శిక్షణ కోసం సంస్థలు వినియోగిస్తున్న ఒక కొత్త సాధనంపై కూడా ఉద్యోగుల్లో అసంతృప్తులు వెలువెత్తుతాయి. ఉద్యోగుల కీబోర్డ్ టైపింగ్, మౌస్ కదలికలను సేకరించి ఏఐకి శిక్షణ ఇచ్చే ఈ టూల్ కు వ్యతిరేకంగా 1000కి పైగా ఉద్యోగులు ఒక అంతర్గత పిటిషన్ పై సంతకాలు చేశారు. మరోవైపు ఈసారి లే ఆఫ్స్ పై వ్యతిరేకతను తగ్గించేందుకు ముందుగా తమ వర్క్ ఫ్రం హోం పేరిట ఆఫీసుల నుంచి పంపించి ఆపై తొలగింపులకు దిగినట్టు కొందరు ఉద్యోగులు భావిస్తున్నారని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి Z24 ఆంధ్ర.